గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 3D ముద్రణతో కృత్రిమ కార్టిలేజ్ గురించి తెలుసుకుందాం. కార్టిలేజ్ చాలా ప్రత్యేకమైన కణజాలం. దానిలో రక్తనాళాలు, నాడీ కణాలు ఉండవు. దానికి బదులుగా కార్టిలేజ్ కణాలు ఒక జెల్ తరహా పదార్థంలో ఉంటాయి. ఆ కణాలకు అవసరమైన పోషకాలు ఆ పదార్థం నుంచే అందుతాయి. కార్టిలేజ్కు విశిష్ట ఆకృతి ఉంటుంది. దానివల్ల అది బలంగా ఉంటుంది. అదే సమయంలో ఎటు పడితే అటు కదలగలుగుతుంది. ఈ మృదులాస్థి లేదా కార్టిలేజ్ అనేది శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఇది షాక్ అబ్జార్బర్లా వ్యవహరిస్తూ మన కీళ్లను, ఎముకలను రక్షిస్తుంటుంది. ఎముకలు పరస్పరం రాపిడికి గురికాకుండా కందెనలా వ్యవహరిస్తుంది. చెవి, ముక్కు వంటి భాగాలకు ఈ కణజాలమే రూపాన్ని ఇస్తుంది. ప్రమాదాల్లో ఈ కార్టిలేజ్ ఆకస్మికంగా దెబ్బతినవచ్చు లేదా క్రమంగా దెబ్బతింటూ వార్ధక్యంలో సమస్య తీవ్రం కావచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్కి అది దారితీయవచ్చు. ఇంత ముఖ్యమైన కార్టిలేజ్ను ల్యాబ్లో వృద్ధి చేయవచ్చా అనే విషయంపై ఎన్నాళ్ళుగానో పరిశోధనలు సాగుతున్నాయి. ఆస్ట్రియాలోని TUVN శాస్త్రవేత్తలు ల్యాబ్లో ఈ కణజాలాన్ని సృష్టించే దిశగా కీలక ముందడుగు వేశారు. శరీరంలో ఎలాంటి కణాలుగానైనా రూపాంతరం చెందే సామర్థ్యం మూల కణాలకు ఉంటుంది. వీటితో కార్టిలేజ్ కణాలను వృద్ధి చేయడం పెద్ద సవాలేమీ కాదు. అయితే వీటితో రూపొందే కణజాలాల ఆకృతిపై పరిశోధకులకు పెద్దగా పట్టు ఉండటం లేదు. దీంతో కార్టిలేజ్ తయారీలో ఈ సమస్యను నివారించడానికి ఆస్ట్రియా శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని అనుసరించారు. ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన లేజర్ ఆధారిత హై రిజల్యూషన్ 3D ముద్రణ వ్యవస్థను ఉపయోగించి సూక్ష్మ రంధ్రాలు కలిగిన చిన్నపాటి బోను లాంటి గోళాకృతులను తయారు చేశారు. అవి మినీ ఫుట్బాల్లా ఉంటాయి. వీటి వ్యాసం మిల్లీమీటర్లో 1/3 వంతే ఉంటుంది. ఈ ఆకృతుల తయారీకి శరీరంలో కలిసిపోయే డీగ్రేడబుల్ ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నారు. ఇవి కణాలతో కలిసి భిన్న ఆకృతుల్లో సమూహాల్లా ఏర్పడగలవు. సజీవ ఏకరూప కణజాలంగా రూపాంతరము చెందగలవు. తొలుత ఈ గోళాకృతుల్లోకి మూల కణాలను ప్రవేశపెట్టారు. అవి వెంటనే ఆ గోళాల లోపలి ఖాళీని పూరించేశాయి. ఈ ప్రక్రియలో కణాలు సమంగా వ్యాపించాయి. కణ సాంద్రత చాలా ఎక్కువగా ఉంది. ఇది ఇతర విధానాల్లో సాధ్యం కాదు. ఈ ప్రక్రియలో శాస్త్రవేత్తల బృందం డిఫరెన్షియేటెడ్ మూల కణాలను ఉపయోగించారు. ఇవి నిర్దిష్ట కణజాలంగానే వృద్ధి చెందుతాయి. మరే ఇతర రకాలుగా రూపాంతరం చెందవు. తాజా పరిశోధనలో ఈ మూల కణాలను కార్టిలేజ్ కణజాలంగా వృద్ధి చెందేలా తీర్చిదిద్దారు. భిన్న గోళాలకు సంబంధించిన కణాలు కలిసి ఏకరూప కణజాలాన్ని ఏర్పరచగలవా అన్నదే ఇక్కడి ప్రశ్న. సరిగ్గా దీన్ని తొలిసారిగా చేసి చూపామని ఆస్ట్రియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భిన్న గోళాకారాలు కలిసిపోయి సమూహంలా వృద్ధి చెందుతున్నట్లుగా మైక్రోస్కోప్తో చేపట్టిన పరిశీలనల్లో వెల్లడయ్యింది అని చెప్పారు. ఆ గోళాకృతుల మధ్య కణాల రాకపోకలు కూడా సాగుతున్నట్లుగా గుర్తించారు. ఫలితంగా ఎలాంటి ఖాళీలు లేని ఒక పటిష్ట ఆకృతి ఏర్పడింది. మొత్తం మీద ఈ గోళాకృతులు అచ్చుల్లా వ్యవహరిస్తూ కణజాలానికి స్థిరత్వాన్ని అందించాయి. క్రమంగా ఆ కణజాలం పరిపక్వత కూడా సాధించింది. కొద్ది కాలం తర్వాత ప్లాస్టిక్ ఆకృతులు క్షీణించి అదృశ్యమయ్యాయి. కోరుకున్న ఆకృతిలో ఉన్న పూర్తి స్థాయి కణజాలం మాత్రమే మిగిలింది. ఈ కొత్త విధానం కార్టిలేజ్ కణజాలానికే పరిమితం కాదు. ఎముక వంటి విభిన్న భారీ కణజాలాలను కోరుకున్న ఆకృతిలో రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. తొలుత కొద్దిపాటి కార్టిలేజ్ కణజాలాన్ని ఉత్పత్తి చేసి దెబ్బతిన్న భాగంలోకి దాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈరోజు మనం 3D ముద్రణతో సూక్ష్మ గోళాకృతులతో కార్టిలేజ్ నిర్మాణం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.